హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే హవీ బర్త్డే అయితే దగ్గరలోకి వచ్చేసింది కదండి, అందుకని చెప్పి మేమైతే హవీ బర్త్డే షాపింగ్ అయితే వెళ్తున్నాము. కార్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇది కూడా నేను మా హస్బెండ్ ఫోన్లోనే తీసాను. అప్పుడు నా చేతిలో ఫోన్ అయితే లేదండి. ఇది వచ్చేసి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు హాలిడే అయితే ఉంటుంది కదా, ఆ రోజు అయితే మేము షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట. లంచ్ చేసేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరి వెళ్ళాము. ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. మా ఇంటికి దగ్గరలోనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. శుభమస్తు, సిఎంఆర్, సౌత్ ఇండియా అన్నీ ఒక చోటే ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్దాము, ఎందుకంటే అన్నీ ఒకే చోట ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. అట్లాగా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. సరే అని చెప్పి గొడుగు పట్టుకొని అయితే ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా శుభమస్తుకి అయితే వచ్చేసాము. చాలా టైం పట్టిందండి షాపింగ్. నేను డీటెయిల్గా చెప్తాను, చూడండి లాస్ట్ వరకు ఎక్కడ మిస్ చేయకుండా. ఎంట్రన్స్లో అయితే వెంకటేశ్వర స్వామి బొమ్మ భలే ఉందండి. ఎంత బాగా పెట్టారో అసలు, భలే ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు దసరా ఆఫర్స్ కూడా బాగా ఉన్నాయి. దసరా టైం కదా, బాగా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇంక ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ కిడ్స్ వేర్కి వెళ్దాము, హవీకి చూద్దాము. హవీకి చూసిన తర్వాత మేము తీసుకుందామని చెప్పేసి, ఇంకా ఫ్యామిలీ మొత్తం తీసుకుంటాం కదా ఫస్ట్ బర్త్డే అంటే అని చెప్పి. ఇక్కడ లిఫ్ట్ దగ్గర ఈవిడ భలే ఆడిపిస్తున్నారు హవీనైతే. హవీ కూడా లిఫ్ట్ కోసం చూస్తూ ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ చాలా డ్రెస్సులు చూశాక ఇది ఒకటి నచ్చిందంటే వాళ్ళైతే ట్రయల్ వేస్తున్నారు. కానీ ఇది మునిగిపోయాడండి. లుక్ అయితే బాగుంది కానీ మునిగిపోయాడు, ఎవరో డ్రెస్లా ఉంది. అందుకని ఇంకా తీసుకోలేదు. ఇంకా చాలా డ్రెస్సులు చూసాం హవీకి అయితే, అన్నీ చూసామన్నమాట. అసలు ఏం తీసుకున్నాం ఏంటనేది లాస్ట్లో నేనైతే చూపిస్తాను. ఇంకా చూడండి, చాలా సెట్ చూసాము. ఇంకా నాకు ఒక సూట్ నచ్చింది. ఇప్పుడు ఈ సూట్ అది నచ్చింది. ఇది కూడా కాస్ట్ అయితే ఇది 2300 అంట. ఇదైతే కరెక్ట్ ఫిట్, ఇంకా అసలు పట్టదనమాట. బర్త్డే వరకు వేసి పక్కన పెట్టేయడమే అలాగా. ఇంకా హవీకి అయితే అక్కడ సూట్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత నా షాపింగ్కి వచ్చాము. ఇంక ఇక్కడ నేను డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ డ్రెస్ అయితే నాకు సెట్ కాలేదు. ఇంక మా వారు హాఫ్ శారీ తీసుకోమన్నారు. సరే అని చెప్పి హాఫ్ శారీలో కూడా చాలా ట్రయల్స్ అయితే వేశాను. మీరు గెస్ట్ చేయండి నేను ఏం తీసుకున్నానో ఇప్పుడే కామెంట్ చేయండి కింద. నేను ఇన్ని షేర్ చేస్తున్నాను కదా, ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? నాకైతే ఇది బాగా నచ్చిందండి. ఫస్ట్ ఇదే తీసుకున్నాను నేను, కానీ దాన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు అనేది చెప్తాను. ఇంక ఇక్కడ అంతా వాళ్ళైతే ఇట్లా ట్రయల్స్ వేస్తున్నారు. నేను డ్రెస్సులు చాలా చూశానండి, అవి ఏం నాకు నచ్చలేదు. కానీ నేను బర్త్డేకి డ్రెస్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను, కానీ అదైతే కుదరలేదనమాట. ఇంకా బ్యాడ్ లక్ ఏమో నాకు హాఫ్ శారీ కుదిరింది. ఇంకా ప్రతిసారి శారీలే వేస్తున్నాం కదా, క్రాప్ టాప్ కానీ అట్లా వేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకా లేడీస్ సెక్షన్లో ఈ శారీ కూడా భలే ఉందండి. మా వారికి కూడా నచ్చింది. ఇది 5000 అట్లా చెప్పారులేండి. నేను ఈసారి శారీ అయితే తీసుకోదలుచుకోలేదు. ఇంక ఇక్కడ అమ్మవారిని పెట్టారు. ఇంక ఇక్కడ మా అత్తయ్యను అవి అయితే పూజలు చేస్తున్నారు అమ్మవారికి బొట్లు పెట్టుకొని. ఇంకా నాదైతే తీసేసుకున్నాము. తర్వాత అత్తయ్యకి అయితే శారీస్ తీసుకుందామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. కొంచెం పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి తొందరగా ఏం నచ్చవు. ఇంకా వాళ్ళేమో పట్టు శారీస్ మనం వేసుకునేలాంటివి చూపిస్తూ ఉన్నారు, అవి నచ్చట్లేదు అనమాట. ఇంకా అలా చూస్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్గా ఒక శారీ అయితే నచ్చింది. ఇంకా నా హాఫ్ శారీ, మా అత్తయ్య శారీ తీసేసుకొని మళ్ళీ సిఎంఆర్కి అయితే వెళ్ళాము. మా వారికి హవీకి తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ కూడా చాలా చూసాము. ఇంకా నేను ఈ హాఫ్ శారీ అయితే తీసుకున్నాను కదా, దీనికి మ్యాచింగ్ అని చెప్పి అసలు ఎన్ని చూసాము. ఈ మ్యాచింగ్ వల్లే మాకు చాలా టైం వేస్ట్ అయిపోయిందండి. అసలు ఆ పర్పుల్ ఏమో అస్సలు దొరకట్లేదు, అదేమో రేర్ కలర్ కదా, అస్సలకి దొరకట్లేదు. చూసి ఇంకొద్దులే మేము వైట్ చూద్దాం అనుకున్నాం. ఇంకా లిఫ్ట్ దగ్గర ఇట్లాగా గ్లాసెస్లో వాటర్ అయితే పెట్టారండి సిఎంఆర్లో, భలే వెరైటీగా ఉంది. ఇంక వాళ్ళైతే తాగుతూ ఉన్నారు. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇట్లాగా బొమ్మలకి అయితే వైట్ డ్రెస్లు అయితే వేశారండి. దానిలో ఒకటి మా వారైతే ట్రయల్ వేశారు. చాలా కాస్ట్ చెప్పారండి. అయితే మాత్రం చాలా అంటే చాలా కాస్ట్ అది. ఇంకా మరీ ఓవర్ కాస్ట్లా అనిపించిందని మా వారైతే తీసుకోలేదండి. దాని తర్వాత మళ్ళీ మేము సౌత్ ఇండియాకి అయితే వచ్చాము. సౌత్ ఇండియా కొంచెం దూరం, ఇంకా అలా నడుచుకుంటూ సౌత్ ఇండియాకి కూడా వెళ్ళి ఇంకా అక్కడ కూడా చూసాము. హవీకి సౌత్ ఇండియాలో ఇంకొక డ్రెస్ తీసుకున్నాము. ఫస్ట్ మేము తీసుకున్న సూట్ మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు. ఇదేనండి వైట్ డ్రెస్. ఇది వచ్చేసి 5000 చెప్పారు. అందుకని మా వారైతే తీసుకోలేదు. ఒక్కసారి వేసుకుంటాం, మళ్ళీ వేసుకునేది ఉండదు, పెట్టేది ఉండదు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఈ హాఫ్ శారీ నేనైతే రిటర్న్ ఇచ్చేసాను. ఎందుకంటే ఆ కలర్ దొరకట్లేదు అని చెప్పి అదైతే ఇచ్చేసి నేను మళ్ళీ మార్చుకున్నాను అనమాట. మార్చుకొని ఇంకా నాకు అత్తయ్యకి హవీకి అయితే కుదిరినాయి, కానీ మా హస్బెండ్ అయితే ఏం బట్టలు తీసుకోలేదండి. అప్పటికే 7 దాటిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా చూడండి లగేజ్ అయితే ఎంత ఉంది, గొడుగు మాత్రం పట్టుకొని తిరుగుతూ ఉన్నాము. ఇంకా తెల్లారితే దసరా కదా, ఇంకా అంతా లైటింగ్స్ అంతా పెట్టారు. ఇక్కడ బాదం పాలు చాలా బాగుంటాయి అని చెప్పి ఇంకా ఎనర్జీ కూడా అయిపోయింది కదా, తిరుగుతూనే ఉన్నాం కదా అని చెప్పి ఇంకా అలాగా తాగేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. మా అత్తయ్యకి అయితే ఫుల్ కాల్ పెయిన్స్ వచ్చేసినాయి అంట. ఇంకా మేము ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూడండి. బయలుదేరి 7 ఇంటికి వచ్చాం.
ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఫ్రెష్ అయ్యారు. నేను మాత్రం ఇంకా ఇలాగే ఉన్నాను. నేను అవి మాత్రం మా ఆయన మా అత్తయ్య మాత్రం చక్కగా రెడీ అయి కూర్చున్నారు. మా ఆవిడ మాత్రం వీడియో కోసం ఇట్లా కూర్చుంది. అవును, మరి లేకపోతే ఖాళీగా ఉన్నాను. సో షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ అయితే అయిపోయింది. నాది, మా అత్తయ్యది, మా అబ్బాయిది అయింది, కానీ మా ఆయనది అయితే అవ్వలేదు. అన్ని గంటలు తిరిగినా గానీ. సో ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. ఎక్కువ టైం నాకే పట్టింది. హబీ పాపం ఎక్కువ టైం ఏం పట్టలేదు. మా ఆయన చాలా ప్రయత్నించాడు, కానీ మా ఆయనకి ఎక్కువ డ్రెస్సులు అయితే ఏం సెట్ రాలేదు. ఇది వచ్చేసి ఒక సూటు కనిపిస్తుందా మంచిగా? ఇది వచ్చేసి సూటు. దీని లోపల షర్ట్ ఇచ్చారు. షర్ట్ వైట్ కలర్ షర్ట్ అండ్ ఇలాగ కోట్ ఇలాగానే వేసుకోవచ్చు, లేదా పైన కోట్ కూడా వేసుకోవచ్చు. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇదన్నమాట, ఇలా వచ్చింది. బాగుంది ఇది. ఆ డబ్బా ఇచ్చినది మేము తీసుకున్నాము, అది మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు. ఇది హవీది బర్త్డేకి మేము తీసుకున్నాం. నేను వేసుకోవచ్చాము. ఇది దీనిలో ప్యాంట్ దీనిలో ఇచ్చారా? ఒకటేమో మామూలు ప్యాంటు, ఒకటేమో లాల్చీ టైప్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి ప్యూర్ వైట్ లో తీసుకున్నాం అనమాట. ఒకసారి అక్కడ చూడండి హవి ఏం చేస్తున్నాడు. వాళ్ళ నాయనమ్మతో కుస్తీలు పడుతున్నాడు. ఇక్కడ వీడియోలో వచ్చి కూర్చోమంటే కూర్చోడు. ఇది వచ్చేసి నేను వీడియో చూడలే, నిన్ను చూడడమే సరిపోయింది. ఇది వచ్చేసి హవిది. మేము ఈసారి వైట్ కలర్ థీమ్ చేద్దామని మా ఆయన ముందే తీసాడంట. నేను ఒక డ్రెస్ తీసుకొని తర్వాత మళ్ళీ అది రిటర్న్ పెట్టి మళ్ళీ వైట్ తీసుకున్నాము. పర్పుల్ తీసుకుంటే అది అస్సలు సెట్ కాలేదు. ఎన్ని షాపులు తిరిగాము అసలు. సిఎంఆర్, శుభమస్తు, సౌత్ ఇండియా అస్సలు 5-6 గంటలు పట్టేసింది. మాక్సిమం శుభమస్తులోనే మాకు ఎప్పుడు సెట్ అవుతుంది. నా శ్రీమంతంది, నా అన్నప్రాసనది అదంతా మేము శుభమస్తులోనే తీసుకుంటా ఉంటాము. ఇది వచ్చేసి మా అత్తయ్యకి శారీ అన్నమాట. ఇది డబల్ షేడ్. ఈ కలర్ ఏంటిదో మరి. ఏం కలర్ ఇది? చెత్తపుల్ల అనుకుంటా. ఇది మా అత్తయ్య శారీ. ఈ బ్లౌజ్ ఫాస్ట్ కుట్టించాలి, టైం ఎక్కువ లేదు. ఎప్పుడు విజయవాడ వెళ్తామో ఏంటో. ఇది వచ్చేసి నాది. ఇచ్చాడా మీ కొడుకు? ఇది వచ్చేసి నాది ఆఫ్ శారీ. నేను ఫోటో అది మీకు పక్కన ఇస్తాను. నేను ఇది ట్రైల్ వేసాను అక్కడ. ఇది వచ్చేసి ప్యూర్ వైట్ లో తీసుకున్నాను. శారీ మార్కలైపోతే అని భయంగా ఉంది. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఆఫ్ శారీ తీసుకున్నాను. ఈ కలర్ నాకు లేదనమాట అసలు, అందుకనే నేను తీసుకున్నాను ఈ కలర్. ఇంకా లాస్ట్ ఏమైందంటే నేను చెప్పాను కదా ముందు ఒక డ్రెస్ తీసుకున్నానని చెప్పి, అది ఎక్స్చేంజ్ చేస్తే మాకు ఇంకా 100 రూపీస్ మిగిలిపోయింది అనమాట. వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వరు కదా, ఇంకా అందుకని చెప్పి 2 నాప్కిన్లు ఇది కూడా తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఫైనల్ గా. అలాగైతే షాపింగ్ అయితే ప్రస్తుతానికి ఇలా అయింది. ఇంకా షాపింగ్ అయితే అవ్వలేదు. మా హస్బెండ్ షాపింగ్ అయితే అవ్వలేదు. మాదైతే అందరిది అయిపోయింది. ఇంక ఇవైతే స్టిచ్చింగ్ చేయించుకోవాలి.